శిక్షిస్తాడు, బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు. స్వీకరించింది ఏమనకుండా గారాభంగా పెంచడానికి కాదు. స్తోత్రం అండి. గారాభంగా పెంచితే మాట వింటారా అండి? గారాభంగా పెంచితే మాట వింటున్నారా? బెత్తంవాడని కుమారుడు తండ్రికి విరోధి అవుతాడు. బెత్తంవాడని కుమారుడు తండ్రికి ఏమవుతాడు? విరోధి అవుతాడు. ఇప్పుడు బెత్తం వాడాలి. ఇప్పుడు బెత్తం వాడకపోతే రేపు కర్ర వాడాల్సి వచ్చింది. అర్థమైందా? బెత్తం వాడలేదనుకోండి, వాడు చెడిపోతాడుగా. బెత్తం వాడకపోతే, శిక్షించకపోతే కుమారుడు చెడిపోతాడని ఉంది వాక్యంలో. కనుక వాడు చెడిపోయాడు అనుకోండి, ఇక రేపు బెత్తం కాదు, ఏం వాడతారు? ఇక కర్రే, 3rd డిగ్రీ. వాడు ఏదో తప్పు చేస్తాడు, తీసుకెళ్ళి లోపల వేస్తాడు. గారాభంగా పెంచావుగా, ఏమంటే అప్పుడేమో గారాభంగా పెంచావు, బెత్తం వాడకుండా పెంచావు. ఇప్పుడేమో వాడేమో చెడ్డ కార్యాలకి, పాపానికి లోనైపోయి వాడు చెడ్డ పని చేశాడు. ఇప్పుడు తీసుకెళ్ళి పోలీసులు జైల్లో వేసి అది 3rd డిగ్రీ చేస్తున్నాడు. ఇంకా ఇక చూడండి, కాదు అది ఆ డిగ్రీలు వద్దులే మనకి. స్తోత్రం. అదైనా ఆ 3rd డిగ్రీలు వద్దు మనకి. బెత్తం వాడాలి. అందుకే ఈయన స్వీకరించినా గద్దిస్తున్నాడంట, శిక్షిస్తున్నాడంట, బుద్ధి చెప్తున్నాడు ఆయన. అదైనా స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. స్వీకరించాడు, ఆయన గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, మనకు క్రమాన్ని నేర్పుతున్నాడు, ఆయన నేర్పిస్తాడు. స్వీకరించాడని గారాభంగా పెంచేవాడు కాదు. అవును, ఇది గద్దించడం అంటే. అటు గద్దిస్తూ ఉంటాడు, బుద్ధి చెప్తూ ఉంటాడు. నన్ను ఎందుకు ఇలా అన్నావని ఫీల్ అవ్వకూడదు, నన్ను ఎందుకు ఇలా చేసావని ఫీల్ అవ్వకూడదు. నువ్వు క్రమం పట్టడానికి, నువ్వు సరి అవటానికే. కనుక దేవుడు మనం స్వీకరించినా ఆయన మనం గద్దిస్తున్నాడు, మనకి బుద్ధి చెప్తున్నాడు. ఇప్పుడు మనను దేవుడు స్వీకరించినందుకు, యెహోవా మనకు దేవుడైనందుకు, యేసు క్రీస్తు ప్రభువే మనకు రక్షకుడైనందుకు కొంతమందికి గిట్టదు, కొంతమందికి పడదు. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనల్నేమో శిక్షిస్తూ ఉంటారు, చేర్చుకున్న ఆయనేమో దూషిస్తూ ఉంటారు. ఒక సంఘటన చెప్తాను, చదవండి దేవుని వాక్యంలోండి. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం చదవండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనాన్ని. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆగడదాని అది తిడుతున్నాడు. చూడండి, ఎవరు తిడుతున్నారు? సౌలు తిడుతున్నాడు. సౌలు తన కుమారుడైన యోనాతాను తిడుతున్నాడు. ఏమని? వాళ్ళ తల్లిని తిడుతున్నాడు. ముందు యేసు రక్తమే అండి. వాళ్ళ తల్లిని తిడుతున్నాడు. యోనాతాను తల్లిని తిడుతున్నాడు. ఆమె ఎలాంటిదంట? ఆగడగొట్టు దాని కొడుకు. అగడగొట్టు. దేవుని స్తోత్రం అండి. యోనాతాన్ని తిడుతున్నాడు. నువ్వు ఎవరిని స్వీకరించావో నాకు తెలుసు. ఎవరిని? దావీదు నీవు స్వీకరించావు. యోనాతాను దావీదుని స్వీకరించినందుకు ఏమండి ఈయనకి నచ్చల. ఎవరికి? ఇప్పుడు దేవుడు మనం స్వీకరించినందుకు కూడా
నచ్చని వాళ్ళు ఇప్పుడు మనల్ని కూడా తిడుతున్నారు. యేసు రక్తమే స్తోత్రం. దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు. ఏమండి, ఆనాడు యోనాతాను దావీదును స్వీకరించాడు. దేనికి? తనకు స్నేహితునిగా ఉండటానికి. తనకు స్నేహితునిగా ఉండటానికి దావీదుని యోనాతాను స్వీకరిస్తే, యోనాతాను తండ్రి అయిన సౌలు దావీదుని యోనాతాను ఎంతగానో తిడుతున్నాడు, గద్దిస్తున్నాడు. నువ్వు అలాంటి వాడివి, ఎలాంటి వాడివి, నువ్వు అలాంటి కొడుకువి, ఎలాంటి కొడుకువి, నేను స్తోత్రం అని తిడుతున్నాడు. కొంతమందికి నచ్చదు స్వీకరిస్తే. ఇప్పుడు దేవుడు మనను స్వీకరించాడు, మనను ప్రేమించి మనం స్వీకరించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏ యోగ్యత లేదు మనకు, ఏ అర్హత లేదు మనకి. అల్పులం మనం, దీనులం, దరిద్రులం మనం. మనలను ప్రేమించి ఆయన మనల్ని స్వీకరించాడు. ఆయన మనలను స్వీకరించినందుకు ఏం చేస్తున్నాడు? కొంతమంది దేవుని దూషిస్తున్నారు, కొంతమంది దేవుని అవమానపరుస్తున్నారు, మనల్నేమో బాధ పెడుతున్నారు, మనల్నేమో హింసిస్తున్నారు, మనల్నేమో చంపాలని చూస్తున్నారు. దేవుని క్రైస్తవులను దేవుడు అంగీకరించినందుకు అటు దేవుణ్ణి యేసుక్రీస్తుని దూషిస్తున్నారు, తిడుతున్నారు, క్రైస్తవులేమో హింసిస్తున్నారు. ఇది సౌలు స్వభావం. ఇప్పుడు మన దేశంలో ఈ సౌలు స్వభావం ఎంతగానో పెచ్చరిల్లిపోతుంది. భరించలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు, ఆయన మనల్ని మర్చిపోవట్లేదు, ఆయన మనం దాటిపోవట్లేదు. ఆయన మనల్ని స్వీకరించాడు, ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, సౌలు యోనాతాన్ని తిట్టినా, సౌలు యోనాతాన్ని గద్దించినా, సౌలు యోనాతాను మీద కోపపడినా, యోనాతాను మాత్రం దావీదుని కాపాడుతూనే వచ్చాడు. హల్లెలూయా. భద్రపరుస్తూనే వచ్చాడు దావీదుని, దావీదుకి మేలు చేస్తూనే వచ్చాడు యోనాతాను. కనుక దేవుడు కూడా అలాగే మనం విడిచిపెట్టలా. స్తోత్రం. అనవసరంగా వీళ్ళని రక్షించాను, అనవసరంగా వీళ్ళని స్వీకరించాను, వీళ్ళని కాకుండా వాళ్ళని స్వీకరిస్తే బాగుండు అని బాధపడాలి ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని దోషములు, ఎన్ని అవమానాలు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా దేవుడు మనల్ని మాత్రం విడిచిపెట్టకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులు ఎది స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కనుక నచ్చదు దేవుని కార్యాలు కొంతమందికి నచ్చకపోయినా ఆయనకి ఇష్టమైందండి. స్తోత్రం, హల్లెలూయా. నచ్చకపోయినా ఆయనకి ఇష్టమైంది. కొంతమందికి నచ్చదు. ఎవరైనా అడాప్ట్ చేసుకుందామంటే, ఎవరన్నా కుమార్తెగానో కుమారుడుగానో తెచ్చుకుందామంటే, చూసుకుందామంటే అండ్ కొంతమందికి నచ్చదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ఎన్ని ఆటంకాలు ఉంటాయి అనుకున్నారు పెంచుకోవటానికి, ఎన్ని అడ్డులు ఉంటాయి అనుకున్నారు అడాప్ట్ చేసుకోవటానికి. దేవుని స్తోత్రం. ఎన్ని మాటలు వస్తాయి అనుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇంకా మళ్ళీ చేర్చుకున్న తర్వాత ఇంకా డౌట్లు మళ్ళా. దేవుని స్తోత్రం. ఏమండి, ఎన్నో ఆలోచనలు, ఉంటుందో ఉండదో, ఉంటాడో ఉండడో, ఏమండి అసలు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాడో, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతాడేమో, ఏం చేస్తాడో, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయిగా లోకంలో. ఇవన్నీ ఆలోచన చేస్తారు. కానీ మొర్దెకై అదేం ఆలోచన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా.
ఆయన చేర్చుకున్నాడు, కుమార్తెగా స్వీకరించాడు. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని కూడా స్వీకరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. కనుక ఇంతగా మనం అనాథులమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఇంతగా స్వీకరించినట్లుగా ఎస్తేరు ఎలాగో మొర్దెకైకి ఎలాగో నమ్మకస్తురాలుగా ఉందో అలాగే మనం కూడా మన దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. హల్లెలూయ, హల్లెలూయ. మనం కూడా మాదిరికరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నువ్వు అలాగ లోబడుతూ ఉంటే ఎస్తేరు రాణిగా రాజు కుడి పార్శ్వన కూర్చున్నట్లుగా నిన్ను కూడా దేవుడు కూర్చోబెడతాడు. హల్లెలూయ. నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నిన్ను స్వీకరించాడు, నిన్ను విడిచిపెట్టడు ఆయన, నిన్ను దాటిపోడు ఆయన. స్తోత్రం. నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నీ విమోచకుడైన, నీకు వాత్సల్యత చూపేవాడు, నీ పక్షంగా పోరాడే బలవంతుడైన నీకు మేలు చేస్తాడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రార్థన చేద్దాం. అందరు తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి. అందరు తల్ల వంచి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేయండి. ఆనాడు మొర్దెకై తండ్రి తల్లి లేని ఎస్తేర్ని ఎలాగో తనకు కుమార్తెగా ఉండుటకు ఎలాగో స్వీకరించాడో అలాగే ప్రభువు కూడా మనం స్వీకరించాడు. యేసుక్రీస్తు ద్వారా ఎదిగో మన దేవుడు మనం స్వీకరించాడు. ఆయన మనం స్వీకరించకపోతే మనం అనాథులమండి. ఆయన మనం చేర్చుకోకపోతే మనం అనాథులమండి. అనాథులైనటువంటి వారిని ఎవరు ఆదరిస్తారు? అనాథులుగా విడవబడితే ఏంటి మన పరిస్థితి? ఈ అనాది బ్రతుకు యూదా జాతిలో చాలా అవమానకరమైందండి. ఎస్తేరు ఎంత అవమానానికి గురైపోయేదో, ఎన్ని హేళనలకు గురయ్యేదో. ఎస్తేరు అలాగే అనాదిగా ఉంటే యూదా జాతిలో ఎంతో హీనమైన పరిస్థితికి వెళ్ళిపోయేది ఎస్తేరు. కానీ అవమానానికి అప్పగించకుండా, అనాదిగా విడిచిపెట్టకుండా మొర్దెకై ఎస్తేరుని చేర్చుకున్నాడు. మొర్దెకై ఎస్తేరుని కుమార్తెగా స్వీకరించాడండి. అందుకే ఎస్తేరు ఎంతో విధేయత కలిగి బ్రతికింది. ఎస్తేరు విడిచిపెడితే, మొర్దెకై చేర్చుకోకపోతే ఏంటి ఎస్తేరు పరిస్థితి? ఆనాడు రూతుని నయోమిని ఇదిగో సమీప బంధువు చేర్చుకోలేదు, కానీ బోయాజు చేర్చుకున్నాడు. బోయాజు కూడా చేర్చుకోకపోతే ఏంటి పరిస్థితి? బోయాజు కూడా చేర్చుకోకపోతే ఏంటి పరిస్థితి? బోయాజు చేర్చుకొని ఎంతగానో రూతుని నయోమిని ఆదరించాడు. మొర్దెకై ఎస్తేరుని చేర్చుకొని ఎంతగానో ఆదరించాడు. ఇదిగో యోనాతాను దావీదుని చేర్చుకొని ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా యోనాతాను దావీదుని విడిచిపెట్టలేదు. దావీదుకి మేలు చేశాడు. మనం కూడా అనాథులమండి. మనం కూడా అనాథులం, విడవబడిన వారు మనం. కానీ ప్రభు మనం దాటిపోలేదు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని చేర్చుకున్నాడు. ఆయన మనను కుమారులుగా స్వీకరించాడు. కుమారులుగా స్వీకరించాడు. నిన్ను కుమారునిగా కుమార్తెగా స్వీకరించాడు. నిన్ను స్వీకరించాడు కనుకే నీకు బుద్ధి చెప్తున్నాడు. నిన్ను స్వీకరించాడు కనుక నిన్ను గద్దిస్తున్నాడు. నిన్ను స్వీకరించాడు కనుక నిన్ను శిక్షిస్తున్నాడు. శిక్షకు లోబడు, దిద్దుబాటును అసహించుకోవద్దు. నిజమేనయ్యా, నీవు కూడా నన్ను ఆదరించకపోతే, నీవు కూడా నన్ను స్వీకరించకపోతే నేను ఎప్పుడో నశించిపోయేవాడిని, నేను ఎప్పుడో నశించిపోయేదాన్నయ్యా. ఎంత ప్రేమయ్యా నీకు, ఎంత దయ అయ్యా నీకు, నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి ప్రభుని స్తుతించు. నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు రక్తం కార్చి, ఇదిగో నిన్ను దేవుడు స్వీకరించాలని, ఇదిగో నిన్ను దేవుడు అంగీకరించాలని, నిన్ను దేవుడు చేర్చుకోవాలని, తండ్రి నిన్ను చేర్చుకోవాలి, నిన్ను స్వీకరించాలని యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాడండి. నిలువెల్ల నలిగిపోయాడు, రక్తమంతా దారపోసాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ గొప్ప త్యాగం చేయకపోతే తండ్రి అయిన దేవుడు మనం స్వీకరించేవాడు కాదు. ప్రభు మన కొరకు గొప్ప త్యాగం చేశాడు. యేసయ్యా, తండ్రి నన్ను స్వీకరించినట్లుగా నా కొరకు త్యాగం చేశావు. నా కొరకు నిలువెల్ల నలిగిపోయావు. నా దేవుడు నన్ను స్వీకరించినట్లుగా నా కొరకు రక్తమంతా దారపోసావయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా.
తండ్రి నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి స్తుతించు. ఈ ప్రేమ చూపకపోతే, ఈ వాత్సల్యత చూపకపోతే మనకి గొప్ప రక్షణ ఉండేది కాదండి. ఎంత ప్రేమించాడో చూడండి. నన్ను స్వీకరించినందుకు స్తోత్రాలయ్యా. నీ గద్దింపుకు లోబడతాను, నీ శిక్షకు లోబడతానయ్యా. నీ మాట వింటానయ్యా. ఎస్తేరు ఎలాగూ మొర్దెకై మాట విందో నీ మాట వింటానయ్యా. నీకు లోబడతాను. నీకు ఆయాసకరంగా చేసేది క్షమించు. నిన్ను విడిచి తిరిగేనేమో క్షమించు. నిన్ను దుఃఖ పెట్టేనేమో నన్ను క్షమించయ్యా. అనాథులని చేర్చుకుంటే ఎందరో చేర్చుకున్న వారిని దుఃఖ పెడుతున్నారండి, చేర్చుకున్న వారిని బాధ పెడుతున్నారండి. కానీ ఎస్తేరు అలాగ మొర్దెకైన బాధ పెట్టలేదు. కానీ నువ్వు మాత్రం దేవుని బాధ పెడుతున్నావు. నువ్వు మాత్రం దేవుని ఎంతో దుఃఖ పెడుతున్నావు. ఇప్పుడైనా లోబడు. ఎస్తేరులాగా ఉంటానయ్యా, నీకు లోబడతానయ్యా. నిన్ను దుఃఖ పెట్టనయ్యా, నిన్ను బాధ పెట్టనయ్యా. అయ్యా నీకు లోబడతానయ్యా. నన్ను స్వీకరించావు కదయ్యా. నీవు కూడా నన్ను విడిచిపెడితే నేను ఎప్పుడో నశించిపోయేవాడిని, నశించిపోయేదాన్నయ్యా. ఇంతగా నువ్వు నన్ను ప్రేమించినందుకు స్తోత్రాలయ్యా అని చెప్పి దేవుని స్తుతించు. ప్రార్థన చేయి. నేను నువ్వు ప్రభువుకు అప్పగించుకో, ప్రభువుకు అప్పగించుకో, ప్రభువుకు అప్పగించుకో. లోబడు, ప్రభువుకు లోబడు, తండ్రికి లోబడు. నిన్ను స్వీకరించిన తండ్రికి నువ్వు లోబడాలి. నువ్వు స్వీకరించబడినట్లు నీ కొరకు త్యాగం చేసిన యేసయ్య ప్రేమను జ్ఞాపకం చేసుకో. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి స్తుతించు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా యేసయ్య మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీ లేఖన భాగంలోని నాతో మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్రాలు. ఎస్తేరుకి తల్లిదండ్రులు లేరు, అనాథ అయిపోయిందయ్యా. ఎవరు ఆదరిస్తారో, ఎవరు సంరక్షిస్తారో అని చూస్తున్న పరిస్థితిలో మొర్దెకై అయ్యా తన పినతండ్రి కుమార్తె అయిన ఎస్తేర్ని కుమార్తెగా స్వీకరించాడు, పోషించాడు, సంరక్షించాడు, పెంచాడు. రాణి అగునంతగా ఎంతగానో ప్రయాసపడ్డాడయ్యా. మొర్దెకై విడిచిపెడితే ఎస్తేర్ని ఎవరు ఆదరించేవారయ్యా. అందుకే నువ్వు ఎస్తేరుని అనాదిగా విడిచిపెట్టకుండా మొర్దెకైకి అప్పగించావు. ప్రభువా నీ ప్రేమను బట్టి, నీ ఆలోచన బట్టి స్తోత్రాలు. అలాగే మా జీవితాల్లో మేము కూడా అనాథలమయ్యా. ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు ఓదార్చేవారు లేరు, ఎవరు చేర్చుకునేవారు లేరు. యేసయ్యా మా కొరకు నువ్వు వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి తండ్రి మమ్మల్ని స్వీకరించినట్లుగా మమ్మల్ని రక్షించావు. అందుని బట్టి స్తోత్రాలయ్యా. మీ గొప్ప రక్షణ ఇచ్చావు తండ్రి, మమ్మల్ని స్వీకరించినట్లుగా గొప్ప రక్షణ ఇచ్చావు. ఈ స్తోత్రాలు అయ్యా. తండ్రి శిక్షకు లోబడతాం, గద్దింపుకు లోబడతామయ్యా, దిద్దుబాటు చేసుకుంటామయ్యా. మమ్మల్ని పోషిస్తున్నావు, సంరక్షిస్తున్నావు, ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితాల్లో చేస్తున్నావు. ఎంతైనా మేము కృతజ్ఞత కలిగి బ్రతకటానికి, జీవించటానికి మీరు కృప చూపండి. ఒక ఎస్తేరు వలె మేము లోబడితే, విధేయత చూపితే, ఎస్తేరుని ఎలాగో రాణిగా కూర్చుండబెట్టావో అలాగే మేము కూడా రాణిగా కూర్చుంటానికి అవకాశం ఉంటుందని మాతో మాట్లాడు. నీ కుడి పార్శ్వను కూర్చోవాలయ్యా, నీ కుడి పార్శ్వమున కూర్చోవాలయ్యా, రాణిగా కూర్చోవాలయ్యా. సౌందర్య సియోనుగా మేము ఉండాలయ్యా, నూతన యెరూషలేముగా మేము ఉండాలి ప్రభువా. అట్టి కృప మీరు మాకు దయచేయండి అయ్యా. ఎవరైనా బాహ్యముగా అనాథలుగా ఉన్నారేమో, ఆదరించేవారు ఎవరు లేని స్థితిలో కృంగిపోతున్నారేమో, దిగులు పడుతున్నారేమో అయ్యా, ఆదరించయ్యా, చేర్చుకయ్యా, కృప చూపయ్యా. అయ్యా మీరు మేలు చే. దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు చాలామంది
ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నారయ్యా. మీరు ఆదరించండి, మీరే కృప చూపి మహిమ తెచ్చుకున్నామని చేరి కూడి వచ్చిన మా ప్రియులందరినీ ప్రభు, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ప్రార్థనకు ప్రతిఫలమే దయచేసి దీని దేవులతో నింపమని, మా విజ్ఞాపనలన్నిటికీ గొప్ప జవాబిచ్చి ప్రభా, మా ముందున్న పండుగ దినాలు ప్రభా, క్లోజింగ్ సెరమనీ అయా, క్రిస్మస్, నూతన సంవత్సర ఆరాధనలన్నీ ఘనముగా జరిగించండి. కన్వెన్షన్ అయా ప్రభా, మీరు ఘనముగా జరిగించండి అయ్యా. మీరు కృప చూపండి, ప్రతి లోటు తెచ్చండి, మా యవనస్తులను దీవించండి అయా ప్రభా. మీరే కృప చూపండి, కుటుంబాలు ఆశీర్వదించండి, బలహీనమైన బిడ్డలను వారు బాగు చేయండి, గొప్ప విడుదల దయచేసి మీరే మహిమ తెచ్చుకో. ప్రార్థనకు ప్రతిఫలమే దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, మనందరినీ సర్వసత్యంలోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. అపవాది క్రియకు నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కొడుకు కిందతో ముగించి మార్గము సత్యము జీవమయా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను, అనుక్షణము రక్షించెను. యేసు నన్ను అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, కారు చీకటి నన్ను కమ్మివేసినా, నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, చీకటి నన్ను కమ్మివేసినా, ప్రభువులను చెదరగొట్టి
చేయి